దేనికోసం వేచించాలి? మరి ఎంత దీక్షగా, ఎంత మరి నువ్వు త్యాగం చేసుకుని, మరి ఎంతకాలం దేవుడి సన్నిధిలో గడిపి దేనినైతే నువ్వు పొందుకున్నావో, మరి అనేకమైన విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఉన్న పాపాలని మరి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ఈ ఉపవాసాల్లో కొంతమంది మనలో ఉన్న బలహీనతలు కూడా విడిచిపెట్టేసిన వాళ్ళు ఉంటాం. అయితే మళ్ళీ మనం ఏం చేయాలి అంటే, అది మన దగ్గరికి రాకుండా ఉండాలి. ఏం చేయాలండి? ఒక కొత్త బండి కొనుక్కున్నామండి అనుకుందాం. అసలు ఒక కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నాం. తీసుకెళ్ళి ఒక 6 నెలల్లో కదపకుండా మనం ఇంటికాడ అలాగే పెట్టించేసామనుకోండి, స్టార్ట్ అవుద్దండి? వెళ్తుందా బండి? కొత్త బండి 6 నెలలైంది మనం కొని అక్కడ పెట్టుకున్నాం. ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆ బండిని రోజు వాడాలి. ప్రతిరోజు బండిని వాడాలి. అలాగే ప్రతిరోజు మన ఇళ్ళని ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నామో, ప్రతిరోజు మన బట్టలను ఏ విధంగా ఉతుక్కుంటూ ఉన్నామో, ప్రతిరోజు మనం ఏ విధంగా స్నానం చేస్తూ ఉన్నామో, అట్టి విధంగా దేవుడు నేర్పిన సాధనాలని మనం ఏం చేయాలండి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవదేవుడు చెప్తున్నాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను ఎక్కడ ఉంటాడంటండి? ఇప్పుడు మీరు అందరూ అంటూ ఉంటారు కదా, అయ్యా మాకు ఆశీర్వాదం కావాలయ్యా, మాకు దీవెన కావాలయ్యా, మా పిల్లలు బాగా చదువుకోవాలయ్యా, మా పిల్లలు మా మాట వినాలయ్యా, అయ్యా మరి నాయన మా వ్యవసాయాలు బాగోవాలయ్యా, మా భార్య భర్తల ఐక్యత బాగోవాలయ్యా, మాకు మంచి ఆరోగ్యం కావాలయ్యా, మేము దీవెనకరంగా ఉండాలయ్యా. దేవుడు చెప్తున్నాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ఎక్కడ ఉంటాడంటండి? నీటి కాలువేరు నాటబడ్డవాడిగా ఉంటాడంట. దానికి ఎప్పుడు కూడా నీటి వెట్ట తొలుగుతూ ఉంటుందంటండి. అది ఏం చేస్తుందండి? 365 రోజులు ఆకు వాడక ఫలాలిస్తూ ఉంటుందంట. కాబట్టి ఇప్పుడు 365 రోజులు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాన్ని కలిగి ఉండాలి. మీ బ్రతుకు దినాలన్నీ కూడా దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే 40 రోజులు ఉపాసన చేసాం, 2 ప్రార్థనలు పెట్టేసుకున్నాం, అటుపళ్ళు పంచి పెట్టేసాం, భోజనాలకు ఒక బియ్యం మొట్టి ఇచ్చేసాం, అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోతే అక్కడితోనే అయిపోతుంది. ఏం చేయాలండి? ఈ 47 దినాలు ఏ విషయాన్నైతే మనం తెలుసుకున్నామో, ఏదైతే తప్పని మనం తెలుసుకున్నామో, ఏదైతే పాపమని మనం తెలుసుకున్నామో, ఏదైతే దేవునికి వ్యతిరేకమైన ఉద్దేశాలు మనలో ఉన్నాయని తెలుసుకున్నామో, వాటిని విడిచిపెట్టి మనం ఇక మీదట ఏం చేయాలండి? ఒకప్పుడు నేను కూడా 7-8 దాకా పడుకునేవాడిని. మా నాన్నగారు రోజు నన్ను లేపలేక చాలా బాధపడుతూ ఉండేవారు. లేపుతానికి వస్తే సిరగబడిపోయి ఉండండి. ఇలాగే మీలాగా ఒక ఉపవాసాల్లో నేను ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. ఉపవాసాలు కాబట్టి తెల్లారగట్ల లెగిసి ప్రార్థన చేయాలని తెల్లారగట్ల 4 గంటలకు లేచి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఎప్పుడైతే ఆ ఉపవాసాల్లో నేను తెల్లారగట్ల లేచి 4 గంటలకు ప్రార్థన చేయడం ప్రారంభించానో, ఆ రోజు నుంచి నెట్టో ఈ రోజు ఉదయం వరకు కూడా నేను 4 గంటలకు లేచి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాను, విడిచిపెట్టలేదు. నాలో ఉన్న పాప రోత జీవితాన్ని విడిచిపెట్టేశాను. ఒకప్పుడు ప్రార్థన లేని జీవితంతో నేను బాధపడుతూ ఉండేవాడిని. ఇలాంటి ఉపవాసాల్లో దేవుడి దగ్గర కొద్ది సమయం నేను గడపడము, బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము, ఉపవాసాల్లో నేర్చుకున్న తర్వాత ఉపవాసాల తర్వాత అట్లా విడిచిపెట్టలేదండి. ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాము, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం ప్రారంభించాను. ఆ రోజు నుంచి నా జీవితంలో అనేకమైన నూతన ఆశీర్వాదాలు, అనేకమైన నూతన దీవెనలతో దేవుడు నన్ను అలాగే నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన సమస్తాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటారు కదా, చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారి అవసరాలను బట్టి కొంతమంది ఆరోగ్యం కోసం చేస్తారు, కొంతమంది అప్పుల బాధల కోసం ప్రార్థన చేస్తారు, కొంతమంది భార్య భర్తల సమస్యల కోసం ప్రార్థన చేస్తారు. ఒకప్పుడు మా అమ్మగారు కన్నీరు కారుస్తూనే ఉండేవారండి. ఎందుకండి? మా అబ్బాయి మారు మనసు పొందాలి, మా అబ్బాయి మారాలి, మా అబ్బాయి మారాలి, మా అబ్బాయి మారాలి, మా అబ్బాయి మారాలని మా అమ్మగారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూనే ఉండేవారు. అలా కొంతమంది వారి పిల్లల కోసము ప్రార్థన చేసేవారు ఉంటారు. అయితే ఎవరిని దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు? ఉపవాసాలు చేసిన తర్వాత ఇక్కడితో అయిపోయిందా? మరి వేరే మార్గాల్లో మనం చూసినప్పుడు ఇక్కడితో అయిపోద్దండి, రేపు నుంచి ఎలా కాలుతాలో ఉండొచ్చు. కానీ క్రీస్తు మార్గంలో చెప్తున్నాడు, నువ్వు నాగల మీద చెయ్యేసి వెనుదిరిగి చూడొద్దు,
ఒక్కసారి క్రీస్తు ప్రభుతోని ప్రయాణం ప్రారంభించిన తర్వాత, ఆయనతోని జీవితాన్ని ప్రారంభించిన తర్వాత, ఆయనతోని నడకని ప్రారంభించిన తర్వాత ఆ మహానుభావుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని గనక నువ్వు కూడా. కానీ మన యేసు క్రీస్తు ప్రభు వారిలో ఏముందండి? ఏముంది? అందుకని వారు అందరూ కూడా, స్త్రీలందరూ కూడా వెళ్ళి సమాధిలోకి వెళ్ళి చూస్తున్నారండి. ఆయన మృతుల్లో వెతుకుతున్నారంటండి. ఎక్కడ ఉన్నాడు ఆయన? మృతుల్లో ఉండడండి, సజీవుడిగా ఉంటాడు. కారణం ఏంటి? ఆ శక్తిని ఎవరిచ్చారు ఆయనకి? ఆ బలాన్ని ఎవరిచ్చారు? ఎవరు ఆయన పునరుద్ధానం అవుతానికి కారణం ఎవరు? ఎందుకంటే ఎంతో మంది మృతులను సైతము లేపిన మహానుభావుని యొక్క ఆ శక్తి. ఎందుకంటే మనం చూస్తే పేతురు నీడపడుతుండగా అనేక మంది సచ్చిన వారు బతికారంటండి. కానీ ఒక వ్యక్తి, మరణించిన వ్యక్తి తిరిగి బ్రతికి సజీవుడిగా ఉండటానికి ఆ శక్తిని ఎవరిచ్చారు అని మనం చూస్తే ఒకసారి చూడమ్మా. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నేను మృత్యుంజయుడు అవటానికి గల కారణం అని చెప్తున్నాడు. నన్ను సిలువ వేసి మీరు 3 దినాలు సమాధిలో పెట్టిన తర్వాత నేను పునరుద్ధానుడుగా మీ మధ్యకి వస్తాను. ఎక్కడ ఉంటాడంటే ఆయన? ఎక్కడ? ఒకవేళ మీరు యెరూషలేము వెళ్ళారనుకోండి, అక్కడ ఒక ఖాళీ సమాధి కనపడుతూ ఉంటుందండి. సమాధిలో ఆయన ఉండడు, ఆయన ఎముకలు ఉండవు. కారణం ఏంటండి? ఆయన మృత్యుంజయుడు చెప్తున్నాడు, సజీవుడుగా. కాబట్టి దేవుని నువ్వు ఎందుకు ఆరాధించాలి? యేసుక్రీస్తు నువ్వు ఎందుకు వెంబడించాలి? యేసుక్రీస్తు వల్ల ఉన్న ఉపకారాలు ఏమిటని నువ్వు అడిగినప్పుడు ఆ మహానుభావుడు చెప్తున్నాడు, ఆ రోజు ఎప్పుడో నేను ప్రభావితం చేసేసి అక్కడితో నా చాప్టర్ ముగిసిపోలేదు. ఎప్పుడు దాకా ఉంటాడంటండి? మీరు చదువుకుంటే మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో చదువుకుంటే యుగ సమాప్తి వరకు. ఆత్మలు మన అన్నయ్య చెప్తుంటారు కదా, రాకడ వచ్చేస్తుంది, ఇవాళ వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుందని. ఆ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఈ భూమి అంతమైపోయే వరకు, నువ్వు పరలోక రాజ్యం చేరే వరకు, యుగ సమాప్తి వరకు ఆ దేవుని యొక్క తోడు నీకు ఉంటుంది. కాబట్టి ఈ దేవుడిని నువ్వు ఎందుకు ఆరాధించాలి అంటే నేను మీకు క్లియరెన్స్ ఇచ్చాను. ఎందుకండి? ఇప్పుడు చచ్చిపోయిన చెట్టుని ఏం చేస్తారు? కొట్టి తీసేస్తున్నారు. అది ఫలాలు ఇస్తా ఉంటే 100 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 200 సంవత్సరాలైనా, 300 సంవత్సరాలైనా దానికి ఏం చేస్తామండి? మనం నీళ్ళు పోతాం, దాని ఫలాలు మనం కోసుకుంటూ ఉంటాం. కాబట్టి మన దేవుడు చెప్తున్నాడు, నాకు ప్రాణం పెట్టగల శక్తి, ప్రాణాన్ని తిరిగి పొందగల శక్తి దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా నాకు వచ్చింది. కాబట్టి ఈ లోకంలో అనేక మంది ప్రభావితం చేసిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది ఆయా సమయాల్లో చాలామంది చాలా రకాల మతాలను లేకపోతే చాలా రకాల విషయాల్ని ప్రభావితం చేసిన వారు ఉన్నారు. కానీ వారందరూ కూడా సమాధుల్లోకి, మృతుల్లోకి వెళ్ళిపోయారు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మృత్యుంజయుడిగా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, దేవుడు చెప్తున్నాడు, అల్ఫాయు ఓమెగానై, ఆనాడు ఈనాడు ఏకరీతిగా మీ మధ్యన సంచారము చేసేవాడిగా ఉన్నా. దేనికి ఆయన మృత్యుంజయుడు అయ్యాడు? దేనికండి? జ్ఞాపకం చేసుకోండి. మీరు పొద్దున్నే ప్రార్థన చేసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. దేనికండి? మొదలెడతాం కదా, నాయనా మా ఆవుకి పెయ్యి పిల్లలే పుట్టాలి, నాయన పెయ్యే పుట్టాలి తండ్రి. ఇంట్లో మట్టికి మగ పిల్లలు కావాలి. మీ అమ్మాయిలకి మట్టికి ఏం కావాలండి? మగ పిల్లలు కావాలి. అదే మీ దోళ్ళకి మట్టికి పెయ్యిలే కావాలి. ప్రార్థన చేస్తాం మన దేవుడు. మరి మృత్యుంజయుడు అడుగుతానికి గల కారణం, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటాం, నేను ఎంతకాలము ఈ రేక్ షెడ్లో ఉంటాను నాయన, స్లాబ్ వేయించిన ఆయన. ఇంకొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, మా పిల్లలకు ఒక ఉన్నత విద్యను దయచేయి తండ్రి. ఇలా రకరకాల విషయాలు దేవుడి దగ్గరికి మనం ప్రార్థనాపూర్వకంగా తీసుకెళ్తూ ఉంటాం. అయితే ఆయన మృత్యుంజయుడు అవుతానికి గల కారణం దేని కొరకు మృత్యుంజయుడు? ఒకసారి చూడమ్మా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదవండి.
ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు దేని కొరకు ఆయన వచ్చాడు, దేని కొరకు ఆయన పునరుద్ధానుడు అంటే దేవాదేవుడు చెప్తున్నాడు వారిని రక్షించడానికి. దేని కొరకు వచ్చాడంటండి? దేని నుంచి రక్షించడానికి? ఆయన చెప్తున్నాడు నీ కొరకు నిత్యము విజ్ఞాపన చేయడానికి పరలోకంలో సింహాసనమందు నీ కొరకు నిత్యము ప్రార్థన చేయడానికి, నిన్ను రక్షించడానికి ఆయన సమాధి గెలిచి. దేని నుంచి నీకు రక్షణ కావాలి? మన పాప రోత జీవితాన్ని నుంచి. అందుకని దావీదు మహారాజు అంటూ ఉంటాడు, అయ్యా తల్లి గర్భంలో నేను ఉండగానే పాపం, తల్లి నన్ను గర్భంలో మోయిచుండగానే నేను పాపంతో పుట్టాను. అందుకని మనం వేరే మతాల్లో మనం చూసినప్పుడు కర్మ పాపాల కోసము, జన్మ పాపాల కోసము అనేకమైనవి చేస్తూ ఉంటారు. అయితే నీ దేవాదేవుడు చెప్తున్నాడు నువ్వు ఇంకా పాపములో ఉండగానే, ఇంకా నీకు పశ్చాత్తాపం లేనప్పుడే నీ కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నా. కాబట్టి ఆ మహానుభావుడు ఈ లోకానికి రావటానికి, ఆ మహానుభావుడు నీకు ప్రాణత్యాగం చేయడానికి, ఆ మహానుభావుడు నిన్ను సమాధి గెలవడానికి గల కారణాన్ని దేవుడు చెప్తున్నాడు నిన్ను రక్షించటానికి. దేని నుంచండి? పుణ్యం నరకం నుంచి రక్షించటానికి. అలాగే పాతాళంలోకి నువ్వు వెళ్ళిపోకుండా రక్షించటానికి. ఈ లోకంలో నీవు ఉండగా అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండటానికి. ఎందుకంటే సాతానుగాడు పరలోకం నుంచి భూలోకం వచ్చి అనేక మందిని పాడు చేయాలని, అనేక మందిని నాశనం చేయాలి. మనం చూస్తే ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వాడు పరలోకం నుంచి అనేక మందిని పాడేసాడని ఉంటుందని బైబిల్లో. కాబట్టి ఈ మహానుభావుడు ఈ లోకానికి రావటానికి గల కారణము, ఆయన మృత్యుంజయుడిగా లేవటానికి గల కారణము దేనికండి? దేనికి? రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒక పని మీద వచ్చానండి, మీరు ఏం చేయాలి? దానికోసం మాట్లాడితే నేను మాట్లాడతాను, ఆ పని మీకు చేసి పెడతాను. నా వల్ల కాని పని నా దగ్గర పట్టుకొచ్చారు అనుకోండి, మీరు నేను చేయగలనా? నేను చేయగలనండి? మరి ఆయన మృత్యుంజయుడు అవుతానికి గల కారణము దేవుడు చెప్తున్నాడు నిన్ను రక్షించడానికి. మరి రక్షణ ఎలా వస్తుంది మనకే? చూడండి ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కానీ చదవండి ఒకసారి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మరి రక్షణ కావాలంటే మనం ఏమన్నా సిలువ వేయించుకోవాలా? లేకపోతే మన పిల్లల్ని ఏమన్నా దేవుడికి బలివ్వాలా? దేవుడు చెప్తున్నాడు యేసే క్రీస్తుని, ఆయన నా కోసము మరణించాడని, ఆయన నా కోసము పునరుద్ధానుడయ్యాడని ఎవడైతే విశ్వసిస్తాడో వాడికి రక్షణ అనుగ్రహించబడతాడు. లేకపోతే నువ్వు చెప్తా ఉండొచ్చు మా అమ్మాయికి పెళ్లి చేయడానికి వచ్చాడండి, కానీ దేవాదేవుడు చెప్తున్నాడు ఆయన నీ అపరాధాలను క్షమించి నిన్ను నీతిమంతుడిగా మారుస్తానికి. ఎందుకంటే నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలు, నీతిమంతుని మీద ఆశీర్వాదం ఉంటుంది, నీతిమంతుని మీద దీవెనలు ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తే కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదివినప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు నీతిమంతుల యొక్క స్వాస్థ్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి దేవాదేవుడు చెప్తున్నాడు నిన్ను నీతిమంతుడిగా మారుస్తానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనం దేనికి ఆరాధించాలి?
దేనికి ఆయన మనం మహిమపరచాలి, దేనికి ఆయన నామాన్ని మనం గణపరచాలి, ఎందుకు ఈ పునరుద్ధాన పండుగని మనం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు మనం అంత సంతోషంగా ఉండాలి? ఎందుకంటే దావీదు మహారాజు చెప్తున్నాడు 16వ కీర్తనలో 10వ వచనంలో చెప్తున్నాడు, ఎక్కడ వదలంటే దేవుడు పాతాళములో నన్ను విడిచిపెట్టాడు, నా శరీరమును కుళ్ళు పట్టినవాడు నా ఆత్మను దేవుడు విమోచిస్తాడు. యోబు గారు చెప్తున్నాడు, నేను ఎవరినని, నా విమోచకుడు సజీవుడు. ఆయన నేను ఒక రోజు చూస్తాను, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. పాత నిబంధన భక్తులైన దావీదు, పాత నిబంధన భక్తులైన యోబు దేవుడిని ఒక రోజున పునరుద్ధానంలో మేము చూస్తాం. మరి ఆ నమ్మకం, విశ్వాసం మనకు ఉందండి? ఉందా? ఉంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆ నమ్మకం, విశ్వాసం మనకు ఉంటే ఏం చేయాలి? ఆయన మాటలను మనం వెంబడించాలి, ఆయన క్రియలను మనం వెంబడించాలి. ఆయన ఏదైతే చెప్తున్నారో మనకి బైబిల్లోంచి, జీవగ్రంథంలోంచి ఏ విషయాలైతే దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడో, ఏ విషయాలైతే నీ నుంచి దేవుడు తీసివేయమని అడుగుతున్నాడో, అడవి ఒలివ కొమ్మల నుంచి నా నుంచి తీసివేతాడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవదేవుడు చెప్తున్నాడు, నాలో నువ్వు అంటగట్టబడి లేకుండా ఏ విధంగా నువ్వు ఫలించలేవు. నాలో నువ్వు అంటగట్టబడి ఉన్నప్పుడు నువ్వేది అడిగినా నీకు ఇస్తాను, నేను నువ్వేది ప్రార్థన చేసినా నీకు ఇస్తాను. కానీ నాలో నువ్వు లేనప్పుడు ఏమవుతా ఉంటాండి? ఎండిపోతామంట. మనం అనుకుంటూ ఉండొచ్చు, మేము లేకపోతే ఏంటండి, ప్రతి ఆదివారం అన్నయ్య గారి చర్చిలోనే ఉంటున్నాం, ప్రతి ఆదివారం రొట్టిస్తున్నాం, ప్రతి ఆదివారం వస్తున్నాం. లేదంటే ఇప్పుడు కొంతమంది అనొచ్చు, మేము పండగకి వస్తున్నామండి, భోజనాలకు వస్తున్నామండి. అలా అయితే అంటకట్టబడి ఉన్నట్ట? ఎలాగండి? ఎప్పుడైతే ఆయన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావో, అందుకని దేవుడు చెప్పాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, ఎందరూ నన్ను విశ్వసిస్తారో వారందరూ ఏమైపోతారండి? ఆయన బిడ్డలో అయిపోతారు. ఇప్పుడు ఆయన బిడ్డలు అయ్యారనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు మీ మనవరాలు మనవాడు ఇక్కడికి వచ్చారనుకోండి, వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్పందించేసి పైకి ఎక్కడ దింపేడు, కింద పైకి ఎక్కడ ఒకటి. ఇప్పుడు మా మల్లిగాడు అలాగే బయటికి ఎండేస్తాడండి, లోపలికి అడుగు కూడా పెట్టినవాడు. కారణం ఏంటండి? ఇప్పుడు అదే మా అబ్బాయో మా అమ్మాయో మా చిన్నపిల్ల పోయిన ఒకవేళ పైన టాయిలెట్ పోసేసింది అనుకోండి, ఏముందండి వాళ్ళకి? హక్కు. అన్నయ్య గారితో వాళ్ళకి ఏముందండి? రక్త సంబంధం ఉంది. అన్నయ్య గారితో వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి ఎక్కడ కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు చెప్తాడు, ఎందరూ నన్ను విశ్వసిస్తారో వారందరూ కూడా ఏమైపోతారండి? ఎక్కడైతే మాకే, కానీ దేవుడి దగ్గర అందరికీ. ఇక్కడ అనుకోండి, టెర్రస్ మీద అనుకోండి, మాకు ఒక్కరికే పెత్తనం. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు నన్ను విశ్వసించినప్పుడు, నా మార్గంలో మీరు నడిచినప్పుడు, నా మాటలు మీరు ఉన్నప్పుడు మీరు ఏమైపోతారంటే నాకు బిడ్డలుగా మారిపోతారు. బిడ్డలకి ఏముంటుందండి? ఉంటుందా? మా అమ్మాయి అప్పుడప్పుడు నన్ను పట్టుకుని మా చిన్నది గట్టిగా పెట్టేసుకుని మా దాయి నాకు హక్కు అంటుందండి. మా పెద్దమ్మాయితో దెబ్బలాడుతూ చెప్తుంది నాకు హక్కు అంటుందండి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గంలోకి వస్తావో, దేవునితో నువ్వు అంటగట్టబడి ఉంటావో, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటావో, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావో, దేవుడు ఏమిస్తాడండి? ఒక అధికారాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు సర్వం మీద, ఇప్పుడు అన్నయ్య గారికి దేని మీద అధికారం ఉందో అట్లన్నిటి మీద నాకు కూడా అధికారం ఉంది, నా పిల్లలకు కూడా అధికారం ఉంది. లోపల నుంచి వస్తానండి, ఆయన కూర్చుని కుర్చీ ఉంటుంది, ఎవరం కూర్చో, నేను కూడా కూర్చోనండి, ఆయన కూర్చుంటాను కదా. ఆయన మళ్ళీ ఆలుగాడు 2 కాళ్ళు 6 జాపుని పడుకుని ఉంటాడండి దాంట్లో. మీరు ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి చూసారనుకోండి, ఆ లోపల రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఆ కుర్చీలో. వాళ్ళ తాతయ్య గారు వచ్చినా లేడండి. కారణం ఏంటండి? వాడికి హక్కు వాళ్ళ తాతయ్య గారు. అలాగే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నాలో అంటగట్టబడి ఉంటావో, నాలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నాలో నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటావో, నా మాట నువ్వు ఎప్పుడైతే వింటావో, నా మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో, దేవదేవుడు చెప్తున్నాడు నాలో భాగాన్ని నీకు ఇస్తాను. అందుకని చెప్పాడు దేవుడు, జయించిన వాడిని పరలోక రాజ్యం తీసుకెళ్తాను అనలేదండి భగవంతుడు, జయించిన వానికి నా సింహాసనాన్ని ఇస్తాను. తప్పట్లు కొట్టండి. జయించిన వాడిని నేను తీసుకెళ్తాను, మంత్రి పదవి ఇస్తాను, అక్కడ కూర్చోబెడతాను, ఇక్కడ కూర్చోబెడతాను. ఇప్పుడు ఎంత అయిన తర్వాత రేపు పొద్దున జగన్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ అండి మీరు సీఎం దిగి ఈయనకి ఇవ్వండి అంటే ఇస్తారండి? ఇస్తారా? ఎవరండి? కాలితే మంత్రి పదవి ఇస్తారో, ఎమ్మెల్సీ ఇస్తారో, ఏదైనా ఇస్తారో.
కానీ ఆ సీఎంకి వచ్చి ఏమండి ఒక 6 నెలల నుంచి చేస్తానండి, 3 నెలల నుంచి చేస్తానండి, ప్రమాణ స్వీకారం బట్టి నేను చేస్తాను, తర్వాత మీరు చేసుకోండి అంటే ఇస్తారండి. కానీ నీ తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు శ్రమలను జయించి నువ్వు వచ్చినప్పుడు నా సింహాసనాన్ని నీకు నేను బహుమానంగా ఇస్తాను. కాబట్టి ఈ లోకంలో దేవుడు దేనికి వచ్చాడు? నిన్ను హెచ్చిస్తానికి వచ్చాడు, నిన్ను బాగు చేస్తానికి వచ్చాడు, నిన్ను దేవుడు దీవిస్తానికి వచ్చాడు, నిన్ను మంచి మార్గంలోకి నడిపిస్తానికి దేవుడు వచ్చాడు. కాబట్టి చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు మాకు ఇల్లు కడతానికి, వచ్చేస్తానికి, ఇచ్చేస్తానికి. కాదు, దేవుడు అంటూ ఉన్నాడు అనుకోండి. వెనకడికి ఒక రాజుగారి దగ్గరికి ఒక 3 వెళ్ళారంటండి. ఇదివరకు మీకు చెప్పాను నేను. ఒకడు వెళ్ళి అన్నాడంటండి, అయ్యా రాజుగారు, నేను చాలా పేదరికంతో కష్టపడుతున్నాను, చాలా ఇబ్బందులతో బాధపడుతున్నాను, చాలా కష్టాల్లో ఉన్నానండి అయ్యా అంటే రాజుగారు అన్నారంట, నీకు ఏం కావాలయ్యా అన్నారంట. అయ్యా ఒక 4 ఆవులు, ఒక 3 లక్షలు ధనం ఇస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి, ఆవులను బతికించుకుంటా మా పిల్లలు పెళ్లి చేసి ఏదో నేను అలా బతుకుతానండి, నాకు ఒక 4 ఆవులు కొద్దిగా ధనాన్ని ఇమ్మని అడిగాడంట. తర్వాత ఇంకొకటి వచ్చాడంటండి, రాజుగారు సంతోషంగా ఇచ్చేశారంట. తర్వాత ఇంకొకటి వచ్చాడంట, వాడు అన్నాడంటండి, అయ్యా రాజుగారు, నాకు ఒక 5 ఎకరాల పొలము, కొద్దిగా రుణాలు ఉన్నాయండి, రుణాలు తీరిపోతానికి కొద్దిగా ధనము, మా అమ్మాయికి పెళ్లి చేస్తానికి మరి ఒక 40 తులాలు 30 తులాలు బంగారం నాకు కావాలని అన్నాడంట. రాజుగారు అన్నారంట, పట్టుకెళ్ళిన ఆయన అన్నారంట. చాలా సంతోషంగా, ఎందుకంటే 4 ఎకరాల పొలం ఇచ్చారు శుభ్రంగా, సంతోషంగా ఆనందంగా వాళ్ళిద్దరు కూడా సంతోషంగా వెళ్ళిపోయారంట. 3వ వాడు వచ్చాడంటండి. 3వ వాడు వచ్చి రాజుగారి ముందు నిలబడ్డాడంట. రాజుగారు అన్నారంట, అయ్యా నాయన నీకేం కావాలి నాయన అని అడిగారంట. అడిగితే వీడు చాలా వినంబుడుగా నమస్కారం పెట్టి, వంగి నమస్కారం పెట్టి, రాజా నాకు ఒక కోరిక ఉంది, మీరు తీరుస్తారా అని అడిగాడంట. నువ్వు ఎలాంటి కోరిక కోరుకున్నా నేను తీరుస్తానైనా, కోరుకోనైనా అన్నారంట. మాసిపోయిన బట్టలు వేసుకున్నాడంటండి, చాలా చింపిరిగడ్డంతో ఉన్నాడంట, చాలా సామాన్యంగా ఉన్నాడండి మనిషి. రాజుగారి ముందు నమస్కారం పెట్టి రాజుగారిని ఒకటి అడిగాడంటండి, అయ్యా రాజా, నేను బ్రతుకున్నంత కాలము, అలాగే మీరు బ్రతుకున్నంత కాలము, సంవత్సరానికి ఒక్కసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే చిన్న ఆతిథ్యము భోజనాన్ని తీసుకుని తిని మీరు వెళ్ళాలని నేను కోరుకున్నాడంట. నేను కొద్దిగా ఆహారం పెడతాను, నేను పెద్దవాడిని కాదండి, నేను పేదవాడిని, కొద్దిగా మీకు ఆహారం పెడతాను. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి నేను బ్రతుకున్నంత కాలము మీరు మా ఇంటికి వచ్చి కొద్దిగా భోంచేసి వెళ్ళాలని అన్నాడంట. ఇందులో ఇంకేమీ లేదు కదండి. రాజుగారు ఓకే రెడీ అన్నారండి. మంత్రులు గింతులు అందరూ అనుకున్నారంట, ఇటు పిచ్చోడు, పిచ్చి సన్నాసి, పిచ్చి కోరికలు కోరుకుంటూ ఉన్నాడు. శుభ్రంగా 10 ఎకరాలు అడిగితే రాజుగారు ఇద్దరు, లేకపోతే శుభ్రంగా ఏదైనా అడిగితే రాజుగారు ఇద్దరు శుభ్రంగా ఉందరు. ఏంటి ఇది పిచ్చి కోరుకున్నాడు, ఇది మామూలుగా ఆ పిచ్చోడు అయిపోలేదు, ఇది పిచ్చోడు అనుకున్నారంట. తర్వాత రాజుగారు వెళ్తానికి ముందుగా మరి ఇప్పుడు రాజుగారు వెళ్ళాలనుకోండి, ఏం వెళ్ళాలండి? మొన్న మా జగన్ గారు వచ్చారండి భీమవరం. 2 రోజుల ముందు నుంచే సిఆర్ఎఫ్ఎస్ వాళ్ళు వచ్చారండి. రోడ్డు మీద ఈ రోడ్లు వెళ్ళొద్దంటున్నారండి, ఈ రోడ్లు వెళ్ళొద్దంటున్నారండి. అక్కడెక్కడ గోతులు పడిపోయినాయండి, 2-3 రోడ్లు. మొత్తం అవన్నీ కూడా నేను వెళ్ళడానికి ముందు రోజు గోతులు ఉన్నాయండి, 2వ రోజుకి అన్నీ కూడా నున్నగా అయిపోయినాయండి. రోడ్డు వెడల్పు అయిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా చెత్త కింద ఉండేదండి, చెత్త అంతా ఎత్తేసారండి జగన్ గారు వస్తుంటే. అలాగే ఈ రాజు ఆ ఇంటికి వెళ్ళాలంటే అక్కడ ఏం కావాలండి? మా మురళి వెళ్ళి వచ్చాడంటండి అక్కడికి. అసలు ఎలా వేసారు ఆ షామేన్లో మా వాడికి అవన్నీ చూసే పిచ్చ ఉంటుందండి. మా మురళి చూస్తానికి వెళ్ళాడండి. వచ్చి అంటున్నాడు నాతో, బాబు ఓపెన్లో ఏసీలు పెట్టేశారు బాబు. ఎక్కడ పెట్టేశారంటండి? షామేన లోపల ఓపెన్లో ఏసీలు పట్టుకొచ్చి బిగించేశారంటండి. బోల్డ్ అన్ని ఏసీలు పెట్టేశారు బాబు. ఎవరండి? జగన్ గారు వస్తున్నారంటండి, ఏసీలు పెట్టేశారంట. ఇతను అన్నాడంటండి, అయ్యా రాజా ఒక్క పూట మా ఇంటికి భోజనానికి రమ్మనంటండి. సరే సైనికులు వెళ్ళి రేపొద్దున రాజుగారు వెళ్తున్నారు కదా చూద్దామని చెప్పి వెళ్ళారంటండి. ఏముందంటండి అక్కడ? చిన్న గుడిసె ఉందంటండి. మరి గుడిసెలోకి రాజుగారు దూరతారా? గుడిసె పీకి ఏం వేశారంటండి? రాజుగారు దూరే పెద్ద బిల్డింగ్ వేశారంటండి. ఆ రాజుగారి ఇంటికి వెళ్ళే మార్గాలన్నిటిని కూడా రోడ్లన్నీ బాగు చేశారంటండి. రాజుగారి ఇల్లంతా కూడా ఆ పేదవాడి ఇల్లంతా పెయింట్లు వేస్తారంటండి, మొక్కలు పెట్టేశారంట. అనేకమైన వస్తువులు, డైనింగ్ టేబుల్, అనేకమైన వస్తువులు పట్టుకొచ్చి వాడి ఇంట్లో పెట్టేశారంటండి. భోజనానికి కావాల్సినవి ఏంటంటే రాజుగారు ఎలా అయితే తినరో ఇది తింటారని మొత్తం అన్నీ పట్టుకొచ్చి, ఎప్పుడండి ఎవరు రావాలి మన ఇంటికి? ఎవరు రావాలండి? అప్పుడు ఏమవుతాయి? వస్తాయండి అన్నీ.
వస్తాయా? గోతులు పడిపోయిన రోడ్లు బాగుపడిపోతాయి, మీ కుటుంబ కష్టాలు తీరిపోతాయి. ఎందుకంటే పేతురింటికి దేవుడు వెళ్ళినప్పుడు పేతురు అత్తగారిలో ఉన్న జ్వరం, యాయీరు కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు సచ్చిన యాయీరు కుమార్తెను లేపి యేసు ప్రభు వారు కూర్చోబెట్టారు బైబిల్ చెప్తుంది. లాజరు ఇంటికి దేవుడు వెళ్ళినప్పుడు సమాధిలో ఉన్న లాజరును లేపి దేవుడు బ్రతికించినట్టుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని నీ ఇంటికి ఆహ్వానిస్తావో, ఏం కావాలండి? ఇప్పుడు కావాలి నీకు ఏమవుతాయండి? ఆటోమేటిక్గా అన్నయ్య గారు దేవుడిని ఆహ్వానించి కూర్చున్నారు తాయితీగా, అన్నీ వచ్చేస్తున్నాయి దగ్గరికి, అన్నీ వచ్చేస్తున్నాయండి. దొరికి మా చుట్టాల బంధువులు ఎవరు మాతో మాట్లాడకపోతే సిగ్గుపడిపోతూ ఉండేవాళ్ళం, మేము బాధపడిపోతూ ఉండేవాళ్ళం. ఇలా మాకు మాట్లాడటానికి ఖాళీ లేదండి. ఏం లేదండి? ఏం లేదు, మాకు మాట్లాడటానికి ఖాళీ లేదు. ఒకప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం మాతో ఎవరైనా 10 నిమిషాలు మాట్లాడితే బాగుండు. ఏ చుట్టాల బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వాళ్ళు మాతో ఆదరణగా మాట్లాడితే బాగుండు. ఎందుకంటే పాడైపోయినోడు అంటే అందరికీ లోకువే, చీకు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మనకి చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. మేము అనుకుంటూ ఉండేవాళ్ళం వీళ్ళ మాతో మాట్లాడితే బాగుండు. ఇవాళ దేవుడు అన్నయ్య గారి దేవుడిని ఎప్పుడైతే ఆహ్వానించాడో, ఇవాళ అన్నయ్య గారికి మాట్లాడే ఖాళీ లేనంత మందిని దేవుడు. ఎవరు రావాలండి? ఒకప్పుడు అన్నయ్య గారు పొద్దున్న 9కి వెళ్ళి సాయంకాలం దాకా తిరుగుతూ ఉండేవారు. సంపాదించాలి. ఏం సంపాదించారంటే మొత్తం బూడిది. ఆయన తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. నిన్న మా నాన్నగారు పంచి తులుపుతున్నారండి ఇలాగా, అందులోంచి డబ్బులు అడిపోతున్నాయి. మా లాలుగాడు చూసారండి తాతయ్య గారి పంచిలోంచి డబ్బులు పడుతున్నాయి అన్నాడు. నేను అన్నాను ఆయన ఒంటిండా డబ్బులు ఉంటాయి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ డబ్బులు ఉంటాయి. ఎవరిచ్చారండి? ఆయన ఇలా పని చెప్పగానే అందులోంచి పడిపోతున్నాయండి. ఒకప్పుడు ధనం కోసం చాలా లెక్క పరిగెట్టారు. ఇలా ఆయన అడగట్లేదండి, ఆయన కోరుకోవట్లేదు. ఇప్పుడు మీలో ఎవరినైనా సరే మీరు అడిగి ఎప్పుడైనా అన్నయ్య గారు నన్ను 10 రూపాయలు అడిగారని మీరు ఎవరైనా సవాల్ చేస్తాను నేను, దేని విషయంలో అయినా సరే. కానీ ఇవ్వకపోతే మీకు మనశ్శాంతి ఉండదు. అది ఎవరు కలిగించారండి? దేవాది దేవుడు కలిగించాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీ ఇంట్లో ఉంటాడో ఏమవుతాయండి? నీ పనులైనా ఆయనే చూసుకుంటాడు. నీ కొడుకు బాగోలేదా? బాగు చేసేస్తాడు. నీ కూతురికి పెళ్లి చేయాలా? ఆయనే చేసేస్తాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా? స్వస్థపరిచేస్తాడు. నీ కుటుంబంలో శాంతి లేదా? ఆ మహానుభావుడు వచ్చినప్పుడు నీ కుటుంబంలో ఏమవుతుందండి? శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. ఏం చేయాలి మీదట? ఆయన ఆరాధించాలి, ఆయన ఆహ్వానించాలి. ఎంతమంది అయితే ఆయన స్వరం విని ఆయన ఆహ్వానిస్తారో వారందరి మీద దేవుడు ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలు, ఆ సమాధానాన్ని, ఆ కృపని దేవుడిచ్చి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.